శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజుకి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము ఈవేళ జీవితంలో ఏదన్నా సాధించాలంటే ఏం చేయాలి? ఏం చేయాలండి? దాన్ని మనము సాధన చేయాలి. సాధన చేస్తేనే కదా మనకి ఏదైనా సమకూరుతుంది. పెద్దలు కూడా అంటారు చూడండి, సాధనతో కూడిన పనులు సమకూర ధరలోన. అంటే మనము ఏ పనిని చేసినా కూడా అది సాధనా పరంగా చేస్తే మనకి అది కరెక్ట్ అవుతుంది. అంతే కదా. ఇప్పుడు మనము దేంట్లోన్నా గెలవాలనుకుంటామంటే గెలుపు అనేది ఎట్లా ఉంటుంది? సాధన చేస్తే మనము గెలవగలుగుతాం. అలాగే సపోజ్ ఒక విద్యార్థిని తీసుకుందామండి. ఒక విద్యార్థి చదువుకోవాలంటే అతను డాక్టరా ఇంజనీరా నిర్ణయించుకున్న తర్వాత అతను ఆ కాన్సెప్ట్ మీద అతను అనుకున్న దాని మీద గెలవడానికి, అంటే సాధన చేస్తే గెలవడానికి ప్రయత్నించాలి. అంతేగాని అడ్డదారులు తొక్కితే ఎలా ఉంటుందండి? ఇప్పుడు అలా అయిపోయిందండి. ఈ జనరేషన్ ఏమైపోయిందంటే ఈజీగా పొందాలి, ఏదైనా సరే కష్టపడకుండా నేను ఈజీగా సాధించాలి అనే దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారండి. అలా కాకుండా మనం అనుకున్న దాన్ని, ఒక సబ్జెక్టుని మనము సాధన చేసి దాంట్లో యొక్క విషయాలు తెలుసుకోగలిగితే కదండి మనము దాన్ని సాధించగలుగుతాము. అదే అడ్డదారిని వెళితే ఆ సబ్జెక్టు మనకు తెలియదు కదా. ఆ తర్వాత ఎంత మోసం అండి. ఆ సబ్జెక్టు మీద నీవు జాబ్ చేస్తావు, ఇంకో రకంగా ఉంటుంది. మరి ఆ సబ్జెక్టు నీకు తెలియకుండా అడ్డదారిలో వెళ్ళి నువ్వు గెలిచావనుకోండి, అప్పుడు దాని మీద నీకు అవగాహన లేదు సరి కదా, నీ నుంచి ఇతరులు ఇబ్బంది పడతారు. ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ అదండి. నిజంగా ఏదో రకంగా బతకాలి, మనము గెలవాలి అనే ఒక తపన తప్ప దాని మీద సరైన అవగాహన పెట్టుకోవట్లేదండి ప్రతి ఒక్కరు. పైగాని తర్వాత చిన్నతనంగా ఉన్నప్పుడు చెప్పగా వినరు. అదే వాళ్ళకి అనుభవంలోకి వచ్చిన తర్వాత టెన్షన్ అంటూ ఈ జీవితంలో రకరకాల ఇబ్బందులు పాలవుతున్నాయి. అంత అవసరం వెళ్ళండి. చూడండి, ఇప్పుడు ఈ జనరేషన్లో పిల్లలు కూడా 30 years దాటి వరకు మ్యారేజెస్ చేసుకోవట్లేదండి. 30 years పైనే అయిపోతుంది. ఎందుకు? నిజంగా తల్లిదండ్రులారా మీకు చెప్తున్నాను నమస్కరించి. ఎలాగంటే ఈ బిడ్డలకి ఒక వయసు వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు చేసేయండి దయించి. ఎందుకంటే ముందుగానే వాళ్ళకి వయసు వచ్చింది, అబ్బాయి ఇంకా స్థిరపడాలో లేకపోతే అమ్మాయి కాదంటుందో అబ్బాయి కాదంటున్నాడో అనే దాని మీద వాళ్ళకి వివాహాలు కూడా చేయట్లేదండి. అందుకనే ఏ వయసులో తీరవలసిన ముచ్చట్లు ఆ వయసులో తీరితేనే మంచిది. అంతేగాని దేనికోసమో ఇప్పుడు అన్ని ప్రైవేట్ జాబ్సే కదా. దానివల్ల వాడేదో చెప్తారండి, కానీ దానివల్ల వాళ్ళు లైఫ్లో ఏం అనుభవిస్తారండి, ఏం తెలుసుకుంటారు, ఎలా గెలుస్తారు జీవితాన్ని? కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా ఒక వయసు వచ్చిన ఒక బిడ్డకి సరైన సమయంలో వివాహం చేస్తే వాడికి మంచి చెడ్డ తెలుస్తుంది, బాధ్యతలు తెలుస్తాయి, ఒక అవగాహన వస్తుంది. వాడు కూడా అనుకున్న దాంట్లో సాధించగలుగుతాడు. ఓహో, నా మీద కూడా భారం పడింది అనే ఒక ఇదితో. ఇప్పుడు ఆడపిల్లలు కూడా అలాగే లేట్ అయిపోతుందండి వివాహాలకి. ఇది ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి. ఒక వయసు వచ్చింది అంటే అమ్మాయికి వివాహం చేసేయాలి. అమ్మాయికి ఇంకా అమెరికా వెళ్తానంటుంది, లేకపోతే ఇంకేదో చెప్పింది అనేది కూడా లేట్ చేయద్దు. ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా అమ్మాయిని చదివించిన తర్వాత డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత చక్కగా మ్యారేజ్ చేసేయండి. ఆ వయసు ఏ వయసులో ముచ్చట ఆ వయసులో ఉంటే వాళ్ళ జీవితానికి మంచిది, మనకి మంచిది, పెద్దలుగా తల్లిదండ్రులకు కూడా చాలా మంచిది. ఇది ఒకటి ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా ఆలోచించండి. వాళ్ళు జీవితంలో అనుకున్నది సాధించాలంటే ఏ వయసుకి అది జరుగుతూ పోతేనే
నిజంగా ప్రతి బిడ్డ ప్రశాంతంగా ఉంటాడండి. అలాగే ప్రతి తల్లిదండ్రి కూడా మన ఆశల్ని వాళ్ళ మీద రుద్దకుండా మనం కూడా వాళ్ళని పెద్దలుగా ప్రోత్సహించి మంచి గైడెన్స్ ఇస్తూ కరెక్ట్ టైంకి ఏది జరగాలో అవి చేసేస్తే వాళ్ళ లైఫ్లో స్థిరపడతారండి. మరి ఇలా చేయిస్తున్నామా మనము? లేదు. ఇప్పుడు ఈ జనరేషన్కి పిల్లల మాటే వింటున్నారు. ఒకవేళ లేకపోతే వాడేదో లవ్వో ఏదో అంటున్నారు. అది ఇప్పుడు కులాంతర వివాహాలు జరుగుతున్నాయి చాలా వరకు. సరే, లవ్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, బాగానే ఉంది. పెద్దలు ఎందుకు వివాహ వ్యవస్థలో వాళ్ళు కుదిర్చింది చేసుకోవాలంటే పిల్లలు కూడా ఆలోచించాలండి. ఎందుకంటే ఆ పెద్దలు కుదిర్చిన వివాహ వ్యవస్థ నిలబడుతుంది. అదే వాళ్ళంతట వాళ్ళు లవ్ చేసి చేసుకున్నది నిలబడదు. ఎందుకంటే అక్కడ వ్యామోహంతోనో ఆ టైంలో వాళ్ళ యొక్క ఏజ్ ప్రభావము వాళ్ళు లవ్ అది ఇది అంటున్నారు. కానీ పిల్లలు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఈ లవ్ మ్యారేజెస్ అనేవి సక్సెస్ కావట్లేదండి. అలాగే పెద్దలు కుదిర్చినవి అయితే వెనక ముందు చూస్తారు. అంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు వివాహం చేసుకుంటే చూడాలి అని ఇదివరకు పెద్దలు అనేవారండి పూర్వకాలం. మరి అది తగ్గింది. ఇప్పుడు అంతా ఆన్లైన్లో వచ్చినాయి, అవన్నీ వచ్చినాయి. దానివల్ల ఎంతమంది సఫర్ అవుతున్నారండి ఈ వివాహ వ్యవస్థలో కూడా. మనం అప్పుడు దేన్ని గెలుచుకోగలుగుతామండి? దేన్ని సాధిస్తాము? దేన్ని సాధించలేము. అప్పుడు దాని నుంచి కూడా వాళ్ళు డిస్టర్బ్ అయిపోతున్నారు. పిల్లలు అయిపోతున్నారు, పెద్దవాళ్ళు అయిపోతున్నారు. ఎందుకు ఇలా మారుతుంది అంటే మన ఆలోచనల్ని సరైన మార్గంలో పెట్టుకోలేని స్థితిలో ఉన్నదండి ఈ జనరేషన్. అటు తల్లిదండ్రులు కానీ బిడ్డలు కానీ అసలు ఏదో బతకాలి, మనం సంపాదించాలి, ప్రతిదీ మనము బాగా సంపాదించుకోవాలి, ప్రతి దాంట్లోనే మనం గెలవాలి అనే ఒక తపన తప్ప మా జీవితం మీద సరైన అవగాహన లేదండి. ఈ అవగాహన ఎప్పుడు వస్తుందండి? ఎప్పుడు వస్తుంది? మనం అనుకున్నది సాధించాలంటే సాధన చేస్తేనే, అంటే కష్టపడితేనే మనం అనుకున్నది మనకి దగ్గర అవుతుంది. మరి అలా అవ్వనప్పుడు మనం దేన్ని సాధిస్తామండి? అలాగని అడ్డదారులు తొక్కితే మనకేమైనా మంచి జరుగుతుందా? జరగదు. దానివల్ల ఇబ్బందులు పడతాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గెలవాలనుకుంటే మరి మనం ఏదైనా అనుకున్న దాన్ని సాధించే ప్రయత్నం చేద్దాం. ఏమండి? ఎందుకంటే ఎక్కువ తీసుకున్నా కూడా మళ్ళీ రేపొద్దున ఇదే సబ్జెక్టు మీద రేపొద్దున కొన్ని విషయాలు చెప్పుకుందాం. అంతవరకు అందరికీ సాయిరాం అండి.